మీ పెదనాన్న రాంప్రసాద్ చనిపోయాడమ్మా. ఇక్కడ నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దయచేసి నా గురించి ఎవరికి చెప్పకండి తాతయ్య. తనను తీసుకుని వెళ్దామని వచ్చాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, తను ఇక్కడే ఉంటుంది. దట్స్ ఆల్. పింకీ నిద్ర లేచి మిమ్మల్ని చూడాలి అని కలవరిస్తుందంట. ఒక్కసారి వెళ్లి కనిపించి పలకరించి రావచ్చు కదా. నేను వెళ్ళను. ఈ ప్రపంచంలో నన్ను తిట్టుకొని వాళ్ళెవరూ లేరు. అందరితో పాటు తను పసి మనసు కాబట్టి మిగతా వాళ్ళ కసికొద్ది ద్వేషించదు. ఏంటమ్మా వెళ్ళనంటున్నారా? అవును నర్సయ్య, ఆయన చెప్పింది కూడా నిజమేనమ్మా. పాప ఎలాగూ ఆయన దగ్గరికి రాదు, వాళ్ళు పంపించరు. అలాంటప్పుడు అమ్మ దగ్గర ఉండాలంటే అమ్మను ప్రేమించడమే న్యాయం కదా. అయ్యగారు ఏం చేసినా ఆలోచించే చేస్తారు. కానీ అక్కడ ఒక పసిపిల్ల ఆశగా ఎదురు చూస్తుంటే వెళ్ళకపోవడం న్యాయం కాదు కదా నర్సయ్య. అందుకే డాక్టర్ గారు వచ్చినా రాకపోయినా నేనైతే వెళ్తాను. ఎలా వెళ్తావమ్మా? అక్కడ ప్రియమ్మ గారు ఉన్నారు, ఆవిడ సంగతి నీకు తెలిసిందేగా. అయితే ప్రియగారు లేనప్పుడు ఏ అర్ధరాత్రో వెళ్తాను. నేను మాత్రం పింకీని కలవాల్సిందే. డాడీ, ఏంటమ్మా? మీతో నేను మాట్లాడాలి. ఒక్క నిమిషం, ఈ కొటేషన్ టాలీ చేసి మాట్లాడతాం. డాడీ, నాకంటే ఇప్పుడు మీకు అదే ఎక్కువైందా? ముందు ఆ ట్యాప్ తీసి పక్కన పెట్టండి. ఏమైంది బేబీ? యువతల నా పరిస్థితి నాకు అర్థం కాక పిచ్చెక్కుతుంటే మీరు తీరిగ్గా కొటేషన్స్ చూసుకుంటున్నారా? రోజు రోజుకి నా కూతురు నాకు దూరం అవుతోంది. మమ్మీ కూడా దానికి సపోర్ట్ చేస్తోంది. డాడీ, అసలు ఎందుకు నీ పింకి నీకు దూరం అవుతుంది అనుకుంటున్నావు? ఎందుకంటే అది కళ్ళు తెరిచినప్పటి నుంచి నా గురించి అడగడం లేదు. ఎంతసేపు చందు ఆంటీ కావాలి అంటోంది. ఓహో, అసలు పింకీకి కన్న తల్లిని నేనా లేక అదా అని అర్థం కావడం లేదు. దానికి తోడు అమ్మ ఒకతి. ఎంతసేపు నాకు అగెయిన్స్ట్ గా మాట్లాడడమే సరిపోతోంది. మీ అమ్మ సంగతి పక్కన పెట్టమ్మా. ఆవిడ ఏం చెబుతా మాత్రం ఎవరు వింటారు? కానీ ఆ చందు విషయం మాత్రం చాలా ఆలోచించండి డాడీ. ఈ రోజు నా కూతురు చందు కావాలి అని కలవరిస్తోంది. అమ్మ కూడా దానికే సపోర్ట్ చేస్తోంది. ఆ పెద్ద మనిషి చక్కగా దాన్ని కొంపలో పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. పాపని దగ్గర చేసుకుని మెల్లగా ఆయన్ని ట్రాప్ చేస్తోంది డాడీ. అరే, పెదనాన్న కూడా దానికే వత్తాసు పలుకుతున్నారంటే అది సామాన్యురాలు కాదు డాడీ. ఎంతకైనా తెగించే మనిషి. దాన్నేమి చేయలేమా? ఎందుకు చేయలేం బేబీ? మనం ఒక మెట్టు కిందకి దిగితే చాలు, చాలానే చేయొచ్చు. మీరేదో ఒకటి చెయ్యండి డాడీ. దాని పీడ మనకి పోవాలి. అదెక్కువ రోజులు ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు. మీ వల్ల అవుతుందో లేదా చెప్పండి. మీరు కాదంటే నేనే వెళ్ళి దాని అంతు చూస్తాను. నీ దాకా ఎందుకమ్మా? అయినా మనం ఏం చేసినా మన చేతికి బట్ట అంటకుండా చేయాలి. ఈ మాత్రం దానికి నువ్వెందుకు? నేను చేస్తానుగా చూడు. దాన్ని ఆ ఇంటి నుంచే కాదు, ఈ ఊరి నుంచి పంపించే బాధ్యత నాది. 1 minute. హలో,
చందు దొరుకుతుంది అని బోలెడు ఆశతో ఉన్నారు. వీళ్ళకేం చెప్పాలి? డాడీ రాగానే చందు వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు దొరకలేదంటే ఎంత డిసప్పాయింట్ అవుతారో ఏంటో. రాజేంటి అక్కడే నిలబడిపోయావి? మీ నాన్నగారు ఊరి నుంచి వచ్చారా? ఏమైంది? చందు కనిపించిందా? కలిశారా? మాట్లాడారా? అది ఏమైంది జయంతి? చందు కనిపించలేదా? మీ బాబాయ్ ఎవరో చందు దొరికిందని ఫోన్ చేశారన్నావుగా, చెప్పు ఏమైంది? అలాగే అనుకుని వెళ్లారు. కానీ అక్కడ చందులాగా ఉన్న ఎవరో అమ్మాయిని చూసి చందు అనుకున్నారంట. చందు లాంటి అమ్మాయా? అంటే చందులా అంటే అలా కాదు, కొన్ని పోలికలుంటే తానే అనుకున్నారంట, అంతే. నిజం చెప్పు, చందు కనిపించలేదు కదా? అవును. చాలా ఆశగా వెళ్లారు డాడీ, కానీ అక్కడ చందు కనిపించలేదు. కనిపించడానికి తను అసలు బ్రతికుండాలి కదా. ఎందుకు అలా అనుకుంటారు? బ్రతికుండగా ఏమైపోతుంది? అలా నెగిటివ్గా ఆలోచించకూడదు. పాజిటివ్గా ఆలోచించడానికి శక్తి సరిపోవట్లేదు జయంతి. ఎందుకంటే తన పరిస్థితి ఏంటో నాకు తెలుసు కదా. పాజిటివ్గా ఎలా మాట్లాడాలి. ఎందుకంటే మన మనసు పలికే ప్రతి మాటని ఆ భగవంతుడు వింటాడు. మనం మంచి కోరుకుంటే దేవుడు మనకి మంచి చేస్తాడు. మనం చెడుని కోరుకుంటే దేవుడు మనం కోరుకుందే చేస్తాడు. ఏం కోరుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. మళ్ళీ తనను చూడగలనా లేదా అనే బాధ నా మనసును తొలిచేస్తుంది. తప్పకుండా చూస్తారు. అసలు తన పెదనాన్న పోయిన విషయం తెలిసిన తర్వాత కూడా చందు ఇంటికి రావాలి కదా. ఈ పాటికి తెలియకుండా ఉంటుందా? తెలిస్తే వచ్చేది. మరెందుకు రాలేదు? ఎలా తెలుస్తుందక్క? తనుండేది వరంగల్లో అన్న విషయం రాజా చెప్పాడు. ఇక్కడ విషయాలు అక్కడెలా తెలుస్తాయి? అందుకే మనం ఒక పని చేద్దాం. ఏంటది? వరంగల్లోని లోకల్ పేపర్లో వచ్చేలాగా రాంప్రసాద్ గారు చనిపోయిన విషయం సంతాపం తెలియచేస్తూ వేయిద్దాం. అది చందు తప్పకుండా చూస్తుంది, వెంటనే తిరిగొస్తుంది. మంచి ఆలోచనే జయంతి. కృష్ణ, ఆ పంచుడు. అలాగైనా చందు మన ఇంటికొస్తే అంతే చాలు. మీకు పింకీ బాగా గుర్తొస్తుంది కదూ?
ఎలా ఉందో, జ్వరం పూర్తిగా తగ్గిందో లేదో అనుకుంటున్నారు. తనని చూడాలని మనసులో ఉంది, కానీ అది దాచుకుంటున్నారు కదూ? అదేం లేదు. లేదని మీరన్నా అవునని మీ కళ్ళల్లో కనిపించే కన్నీళ్లు చెప్తున్నాయి. ఎందుకిలా బాధపడుతున్నారు? వెళ్ళి పింకిని చూసండి. మీ అత్తయ్యగారు కూడా రమ్మని చెప్తున్నారు కదా, వెళ్ళండి. వద్దు చందు, వెళ్ళి తన్ని చూసి వెనక్కి రాలేను. అలాగని తనతో ఉండలేను. వెళ్ళి బాధని మరింత ఎక్కువ చేసుకుని కంటే ఆ బాధను దిగమింగుకుని ఇక్కడే ఉండడం మంచిది కదా. ఇలా ఎంతకాలం? నేను బతికినంతకాలం. ఆ దేవుడికి నా మీద కోపం తగ్గేంతకాలం. నా మాట వినండి. పాప మీకోసం ఎదురు చూస్తుంది. ఒకసారి కనిపించి ఆశ పెట్టారు, మళ్ళీ ఇంతవరకు కనిపించనే లేదు. వద్దు చందు, నేను కనిపించినంతకాలం బాగానే ఉంటుంది. ఆ తర్వాత ప్రియతో నేను నరకం చూడాల్సి ఉంటుంది. చూసావుగా రోజు ఎలా మాట్లాడిందో? అది తనలో ఒక భాగం మాత్రమే. చాలా దారుణమైన మనిషి తను. వద్దు, నేను ఇలా ఉండడమే మంచిది. కనీసం నా కూతురైనా అక్కడ బాగుంటే అంతే చాలు. నర్సయ్య, అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను. ఎక్కడికమ్మా? హాస్పిటల్కి. పింకీని చూసి రావాలి. ఇంత రాత్రి వేళ? పగలు వెళ్దామంటే ప్రియగారు ఉంటారు కదా. ఇప్పుడు వెళ్ళి పింకీని పలకరించొస్తాను. పాపం తను నా కోసం బెంగ పెట్టుకుంది. కనిపించొస్తాను. డాక్టర్ గారిని రమ్మంటే రావడం లేదు. ఆ హాస్పిటలే వాళ్ళది. నువ్వు వెళితే వాళ్ళెవరూ చెప్పకుండా ఉంటారా? అనవసరంగా లేనిపోని గొడవలు ఎందుకమ్మా? ఏం చేస్తాను నర్సయ్య? అనాల్సినవి ఏం మిగిలిపోయాయని అననివ్వు. ఏమన్నా పర్వాలేదు, నేను సిద్ధంగానే ఉన్నాను. వస్తాను. డాడీ, చందు తిరిగి ఇంటికి రావాలి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటమ్మా అది? ఇప్పటి వరకు చందుకి వాళ్ళ పెద్దనాన్న చనిపోయిన విషయం తెలీదు. మీ పెదనాన్న రాంప్రసాద్ చనిపోయాడమ్మా. చందుకి వాళ్ళ పెద్దనాన్నంటే చాలా ఇష్టం కదా. ఆయన చనిపోయారని తెలిస్తే తను ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుండాడీ. ఏమంటారు? తనకు తెలియకపోతే కదమ్మా. ఏమన్నారు? ఏంటమ్మా? తెలియకపోతే కదా అంటున్నారంటే తెలుసా డాడీ? అంటే మీరు చందుని కలిసారా? లేదమ్మా, నేను కలవలేదు. మరి అలా ఎలా అంటున్నారు డాడీ? నేనేమన్నానమ్మా? తెలియకపోతే కదా అన్నాను. దాంట్లో ఏముంది? నిజంగానే తెలియకుండా ఉండుంటుందా? కావాలని ఇల్లు వదిలి వెళ్ళిన మనిషి ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటుందా? అవునమ్మా, చందు చాలా తెలివైన పిల్ల. ఇంతకాలం వాళ్ళ పెద్దనాన్న లేరన్న విషయం ఎందుకు తెలుసుకోకుండా ఉంటుంది? తెలిస్తే తను రాకుండా ఎందుకుంటుంది రామయ్య? వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న అంటే చాలా ఇష్టం కదా. పెద్దమ్మకి అంత కష్టం వచ్చిందంటే ఓదార్చడానికైనా రావాలి.
అలా రాలేదు అంటే తనకి ఈ విషయం చేరలేదు అనేది కన్ఫర్మ్ అయినట్టే. ఇప్పుడు తను ఎక్కడుందని వెళ్ళి చెప్తామమ్మా. మనం వెళ్ళం డాడీ, కానీ ఈ విషయం తన దగ్గరికి వెళ్ళటానికి ప్లాన్ చేస్తాం. ఎలాగమ్మా? పేపర్లో రామ్ ప్రసాద్ గారి మృతికి సంతాపం తెలియజేస్తూ ప్రకటన ఇస్తాం. అది అన్ని పేపర్స్ లోనూ వచ్చేలా చేస్తాం. అందులోనూ వరంగల్ ఏరియాలో వచ్చేలా లోకల్ ఎడిషన్ లో ఎక్కువ ఇస్తాం. అలా అయితే చందు చూసే అవకాశం ఉంది కదా. ఒకవేళ తను చూడకపోతే? ఏంటి రామయ్య నువ్వు, చూడదు అనే నమ్మకం ఏంటి? ఏమో, మన టైం బాగుంటే చూడొచ్చు. ఏం డాడీ? తను ఏ పరిస్థితుల్లో ఉందో పాపం. ఒకవేళ తెలిసినా ఎలాగూ చనిపోయేదాన్నే కదా అని వచ్చి అందరినీ ఏడ్పించడం ఎందుకని రాదేమో. మీరు మాట్లాడేది చూస్తుంటే తను మీతో చెప్పినట్లే మాట్లాడుతున్నారు. నేనా? నేను కలవలేదమ్మా, మాట్లాడలేదు. తన మనస్తత్వం నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. లేదు డాడీ, నాకు తెలిసి తప్పకుండా తను అందరి కోసం రావాలి. అలా రాలేదు అంటే దానికి కారణం ఏదో ఉంటుంది. ముందు తనకి వాళ్ళ పెద్దనాన్న లేరనే విషయం చేరాలి. ఎక్కడున్నా తనకి తెలియాలి. తెలుస్తుంది కూడా. మా తల్లి కదూ, మాత్రలు వేసుకుని నిద్రపోమ్మా. నేను పడుకోను. ఆంటీతోటి డాడీతోటి మాట్లాడిన తర్వాత నిద్రపోతాను. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేదమ్మా? ఆంటీకి ఫోన్ చేశాను, తను వచ్చేస్తుందమ్మా. నా మాట విని ఈ మాత్ర వేసుకుని నిద్రపో. నేను పడుకోను. నాకు వద్దని చెప్తున్నా కదా. పింకీ, ఆంటీ వచ్చావా తల్లి? నువ్వు వస్తావో రావో అని ఎదురు చూస్తున్నాను. తను నువ్వు కావాలి అని తెగ గొడవ చేస్తోంది. చూడు, డాక్టర్స్ ఇచ్చిన మందులు కూడా వేసుకోవడం లేదు. ఏంటి పింకీ, మందులు వేసుకోవాలి కదమ్మా, లేదంటే ఎలా చెప్పు? తప్పు కదూ. ఇటు ఇవ్వండి ఆంటీ. తీసుకోమ్మా. ఆంటీ, డాడీ ఏది? డాడీనా? డాడీ నీకోసం వద్దామని బయలుదేరారు, కానీ అనుకోకుండా డాడీకి ఒక ఫోన్ వచ్చింది. ఊరికి వెళ్లాల్సి వచ్చింది. నా కోసం రాకుండా వెళ్ళారా? అంటే డాడీ డాక్టర్ గారు కదా, డాడీ వెళ్ళకపోతే ప్రాబ్లం కదా, అందుకని వెళ్ళారు. మరి ఎప్పుడు వస్తారు? ఎప్పుడంటే నువ్వు మందులు కరెక్ట్ గా వేసుకుని చక్కగా ఉంటే అప్పుడొచ్చి మాట్లాడతా అని చెప్పారు. అది చెప్పమని నన్ను పంపించారు. నేనేం నమ్మను. లేదమ్మా, నేను చెప్పేది నిజం. ఏం కాదు, డాడీ రారు. సరే, అయితే డాడీతో మాట్లాడతావా? ఎలా? ఇదిగో ఇలా. హలో హలో నర్సయ్య, అమ్మా. ఫోన్ ఒకసారి సార్కి ఇవ్వు. పాప మాట్లాడుతుందని చెప్పు. అలాగేనమ్మా. అయ్యా, ఫోను
నేనెవరితో నేను మాట్లాడను. పో బయటికి. పాప పింకీ మాట్లాడుతుందయ్యా. హలో అమ్మా. హలో పింకీ. హలో, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇదిగో, కావాలంటే డాడీతో మాట్లాడు. డాడీ ఊర్లో లేరు, తర్వాత వచ్చి కలుస్తానన్నారు. హలో డాడీ. అమ్మ పింకీ. డాడీ, మీరు నిజంగా ఊరికెళ్ళారా? అవునమ్మా, నిజం. అయితే నన్ను చూడటానికి మీరు రారా? వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. సరే, అయితే నేను టాబ్లెట్స్ వేసుకుంటాను, అన్నం తింటాను, స్కూల్కి వెళ్తాను, అన్నీ చేస్తాను. మరి తొందరగా వస్తారా? వస్తాను తల్లి, తప్పకుండా వస్తాను. ఐ లవ్ యూ పింకీ. మీ టూ డాడీ. పింక్ పాంగ్ డింగ్ డాంగ్. పింకీ డాడీ.